అది బాత్రూమ్ డిటర్జెంట్ ఉందా? అది అబ్బాస్ వచ్చి అమ్ముతాడే అది. అది థర్డ్ రోలో ఉంటుంది అక్క. బాబు సోపులు ఎక్కడున్నాయి? ఫోర్త్ రోలో ఉంటుంది అక్క. బాబు పెన్సిల్ ఎక్కడున్నాయమ్మా? స్టార్టింగ్ లో ఉంటది అక్క, డోర్ ఎంట్రీ దగ్గర ఉంటది. ఒకసారి వెళ్ళండి, ఆ సైడ్ కి వెళ్ళండి. బాబు కిచెన్ తెరిచే గుడ్డ ఎక్కడుంది? ఇందాక వచ్చే రూట్ లో ఉందక్క. స్టార్టింగ్ లో తీసుకున్నారు కదా, వచ్చే రూట్ లో పక్కనే ఉంటుంది. పక్కన చూడండి, కనిపిస్తుంది. ఇంతకీ కాటనేనా? కాటనేనక్క, 100% కాటనే. తీసుకోపోండి. సరే గాని లంచ్ బాక్స్ ఉన్నాయా మీ దగ్గర? పాతవి అయిపోయినాయి మా ఇంట్లో. బాబు అవున్నాయా చక్రాలు తినేవి? ఎక్కడున్నాయి? ఆ వెనకాల ఉన్నాయి చూడండి అక్క. బాబు టమాటాలు ఎక్కడున్నాయి? అక్కడ ఉన్నాయి. సరే ఇక్కడ ఆకుకూరలు తీసుకోండి ఫస్ట్. ఆకుకూరలు వద్దులే, ఉన్నాయి ఇంట్లో. మరి ఫ్రెష్ గా లేవే? ఫ్రెష్ స్టాక్ తెప్పించండి. మంచివక్క, తాజావి. ఇందాక ఇక్కడ వ్యాస్లిన్ చూసానమ్మా, ఎక్కడో పెట్టాను. ఎక్కడుంది? మీ చేతిలోనే ఉందక్క. ఎంతైందన్నా? 1200 అయిందమ్మా. 1200 అయిందా? అట్లెట్లయింది 1200? ఇదిగో చూడమ్మా, నువ్వే రేట్లు చూడు, వాటి మీద ఉన్నాయి కదా, తీసుకో చూడు. సరే తీసేయండి. తీసేస్తే ఎంత? దాన్ని తీసేస్తే 400, 800 అమ్మా. ఓ పని చేయండి అమ్మా, అన్ని తీసుకుపోయి మీకు ఏమేం కావాలో వాటిని తీసుకొని మిగతా పక్కన పెట్టేసేయండి. చాలా లైన్ ఉంది అక్కడ, వెళ్ళండి, పక్కకు వెళ్ళండి. అరే 2 నిమిషాల్లో అయిపోతుందన్నా, ఉండు. ఇదెంత చెప్పు? 450 అయిందమ్మా. నేనే 50 ఇయ్యాల. ఇది తీసుకెళ్తా, మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తా, సరేనా? 50 ఇయ్యాలమ్మా, గుర్తుపెట్టుకోండి. 50 ఇస్తాలే. కవర్ కావాలా అమ్మా? ఆ కవర్ కి కాస్ట్ వేయద్దు. నెక్స్ట్ టైం కావాలంటే నేను బ్యాగ్ తెచ్చుకుంటా నేనే. ఈ గుడ్లు చిన్న చిన్న డబ్బాలు ఉన్నాయేంటి? పెద్ద డబ్బాలు తెప్పించుకొని చెప్పాలి. వింటర్ వచ్చింది, అసలే కావాలి. మళ్ళీ నెక్స్ట్ వింటర్కి ఇంకొకటి కావాలి కదా, ఇప్పుడే తీసేసుకుందాం. నెక్స్ట్ వింటర్కి సెట్ పెద్దదే బెటర్. యా ఇదేంటి రైసా? ఏమా పాప, అవి కొనుక్కొని పెట్టుకోవాలి, షాప్ లో పెట్టుకోకూడదు. నేనేం పెట్టుకోవట్లేదండి, జస్ట్ చూస్తున్నాను అంతే. అప్పటి నుంచి చూస్తున్నా, 4 ఓపెన్ చేసావు నువ్వు. కొనాలంటే చూడాలి కదా, ఆ మాత్రం. డబ్బులేమన్నా ఊరికే వస్తున్నాయా ఏంటి? చెట్లకు కాస్తున్నాయా మాకేమన్నా? అది డ్రై ఉంటే ఎలా? అసలే నెయిల్ పాలిష్ చూడద్దా? నీ లెక్క అందరు చూస్తే ఖాళీ అయిపోతాయి. ఆ ఒక్కటి పెట్టుకుని ఉంటే అన్నిటికీ ఉండేది. ఇప్పుడు ఇది ఒక్కటే మిగిలిపోయింది. పక్క షాప్కి వెళ్ళి పెట్టేసుకుందాం, బెస్ట్. అంకుల్ షాంపూ ప్యాకెట్ కావాలి. తీసుకో అమ్మా. ఎన్ని కావాలి? ఒకటి. పొద్దున్నే 100 రూపాయలు చేంజ్ ఎక్కడి నుంచి వస్తుందమ్మా? చిల్లర తీసుకొని రావాలి కదా. అంకుల్ ప్లీజ్ 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 అంకుల్, బయట ఆటో వెయిట్ చేస్తుంది అంకుల్. ప్లీజ్ అంకుల్, నా కాలేజ్కి టైం అయిపోతుంది ప్లీజ్. ఆ ఒకటే తీసుకో, ఫ్రీగా కావాలంటే. చేంజ్ లేదు. ఇంకోటి తీసుకుంటా కావాలంటే. అది కూడా తీసుకో, కానీ చేంజ్ లేదు. 3 రూపాయలకి 2 రూపాయలకి 100 రూపాయలు చేంజ్ ఎక్కడి నుంచి వస్తుందమ్మా? సరే ఆ పెద్ద షాంపూ బాటిల్ ఇచ్చేయండి. ఓ పెద్దదా? తీసుకోండి అమ్మా, తీసుకోండి. దీనికి మాత్రం చేంజ్ ఉంటుందే మేడం? అది బాగుంటుంది మేడం, కొత్తగా ఒకటి వచ్చింది, తీసుకుంటారా? యాక్చువల్లీ భయ్యా ఇది 1+1 ఆఫర్లో ఉంది, అందుకే ఎప్పుడు ఇదే తీసుకుంటాను. కొత్తగా లాంచ్ అయింది, వాళ్ళేదైనా ఆఫర్ ఇచ్చారా? లేదండి. అయితే మనకెందుకు, మనకు ఆఫర్ ముఖ్యమా? మా తల్లే. అడుగుదాం. అంకుల్, మా మమ్మీ పాలకూర తెమ్మంది, వీటన్నిట్లో పాలకూర ఏది? అదిగోనమ్మా, అదే. ఇదా? అది అది మూడోది.
ఒకటే చేతులు అన్ని పట్టుకుంటే ఎట్లమ్మా? ఆ, ఇదే ఇదా అదే అదే. ఇలా ఉందేంటి? సరే ఇవో 5 కట్టలు ఇవ్వండి. అయినా పాలకూర ఏంటి ఇలా ఉంది? ఇలానే ఉంటుందేమోలే. హలో భయ్యా, మేడం. సొడెక్సో 50 రూపీస్ ఉంది. అయితే 2 పాల్ ప్యాకెట్స్ తీసుకున్నాను అండ్ ఇది 23 46 రూపీస్. ఓకే 46. తర్వాత ఒక ఫ్యాబ్రిక్ కండిషనర్ తీసుకున్నాను, ఇది 3 రూపీస్. సో 46 + 3 49 రూపీస్. తర్వాత ఈ షాంపూ శాషెట్స్ తీసుకున్నా, ఇది 50 పైసే 50 పైసే 1 రూపీ. సో 46 + 3 49, 49 + 1 50. సరిపోయింది కదా? జీ మేడం.